అస్సలాము అలైకుం. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇది వచ్చేసి నువ్వుల ఉండలన్నమాట. నువ్వులు బెల్లం కలిపి చేసిన ఉండలు. నువ్వుల్లో ఎక్కువ కాల్షియం ఉందని మనందరికీ తెలుసు. 100 గ్రాముల పాలల్లో చూసినట్లయితే 120 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అదే 100 గ్రాముల తెల్ల నువ్వుల్లో చూసుకున్నట్టయితే 1450 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. నువ్వులను ఫస్ట్ ఇలా దూరగా వేగించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలన్నమాట. నువ్వుల నూనె రాసుకుంటే ఎలాంటి నొప్పులన్నీ తగ్గుతాయన్న విషయం మనందరికీ తెలిసిందే. నువ్వుల్లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది, అలాగే రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. హై బీపీ సమస్య ఉన్నవారైతే నిత్యం నువ్వులను తినడం మంచిది. దీనివల్ల బీపీ కంట్రోల్ కూడా అవుతుంది. నువ్వులను నిత్యం తినడం వల్ల వాటిలో ఉండే ఐరన్ మన శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. రక్తహీనత ఉన్నవారు నిత్యం నువ్వులను తింటే ప్రయోజనం కలుగుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్లు, టైప్ 2 డయాబెటిక్ రాకుండా ఉంటాయి. నువ్వులను నిత్యం తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. నువ్వులను తినడం వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. 100 గ్రాముల పాలల్లో చూసుకున్నట్లయితే 120 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అదే తెల్ల నువ్వుల్లో అయితే 100 గ్రాముల తెల్ల నువ్వులకి 1450 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. నల్ల నువ్వుల్లో చూసుకున్నట్లయితే 100 గ్రాముల నల్ల నువ్వుల్లోనూ 1650 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందంట. కాల్షియం నువ్వుల్లోనే ఎక్కువ దొరుకుతుంది కదండి. నల్ల నువ్వుల్లో అయితే మరీ ఎక్కువ దొరుకుతుంది. అదే విధంగా దీంట్లో వేసిన బెల్లం జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరును పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పేగులను ఉత్తేజపరుస్తుంది, మలబద్ధకానికి మంచి మందు అని కూడా చెప్పుకోవచ్చు. శరీరంలో వ్యర్థాలను బయటకు పంపేస్తుంది. లివర్లోని విషయాలను కూడా బయటకు తోసేస్తుంది. దోరగా నువ్వులను వేగించుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత బెల్లాన్ని కూడా చితక్కొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ నువ్వులతో కలిపి మళ్ళీ మిక్స్ పట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే త్వరగా మిక్స్ అనేది అవుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా మిక్స్ అయిపోయింది. ఎంత చక్కగా ఉందో, స్మూత్గా కూడా ఉంటాయి. ఒకవేళ నువ్వులుగా అక్కడక్కడ ఉండిపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదులేండి. ఇలా చేసుకున్నట్లయితే ఉండలు చుట్టుకొని పెట్టుకోవడమే, అంతే. ఎంతో రుచికరమైన